హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే పిచ్చ హ్యాపీగా ఉన్నా. ఎందుకంటారా, కొత్త సంవత్సరం వస్తుంది కదా, పండగ వస్తుంది, కొత్త బట్టలు వస్తాయి, కొత్త నగలు వస్తాయి. ఏం చెక్క మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మన వాళ్ళతో, మన ఫ్రెండ్స్ తో కూడా. సరే కానీ ఇట్లాగ ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం కదా. సరే స్కూల్ డేస్ కి వెళ్తే ఆ రోజుల్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు ఒక చిన్న లుక్ ఇద్దామా? సరేనండి. ఇప్పుడు మా క్లాస్ లోని నేనే టాపర్. ఎందుకు ఏ క్లాసు అడగరా? ఇంకేం క్లాసు? ఎల్కేజీలో నేనే టాపర్. అయితే నాకే ABCD అని చెప్పి 4 అక్షరాలు వచ్చినాయి. నా దాంట్లోని కాపీ కొట్టి ఇంకో బొడ్డోడు, నేనే చిన్నదాన్ని, నాకన్నా చిన్నోడు నా దాంట్లో కాపీ కొడుతున్నాడు. వాడు నర్సరీ. వాడు అంటాడు, అక్కులు అక్కులు నాకు చెప్పేవా అని అడుగుతాడు. నేనేదో పెద్ద లెక్చరర్ లాగా, నన్ను అడక్కు, టీచర్ చూస్తే కొడతారు అని చెప్పి నేను అన్నా. అంటే వాడు అంటాడు, నిన్నే కొడతాను, నన్ను కొత్తలా అని చెప్పి అడిగాడు. నేను అన్నాను, అవును నన్ను కొట్టేస్తారు, నిన్ను కొత్తలు అన్నా. సరే అయితే ఏంటి వీడు నన్నే అడుగుతున్నాడు, ఫోన్లే చెప్పేద్దామని చెప్పేసి ఏ నేర్పితే కష్టపడి ఒక 10 సార్లు దాన్ని ఇలా దుద్ది పలక మీద రాసేసి టీచర్కి వెళ్ళి చూపించాడు. టీచర్ వెరీ గుడ్ అని చెప్పేసి వాడికి టిక్ కట్టి శభాష్ అని చెప్పి స్టార్ వేసి కూర్చోబెట్టారు. అంతేనండి. వాడిచ్చాడు చూడండి బిల్డప్. వాడి క్లాస్ లో వాడు లీడర్ అంట. ఆ ఒక్క అక్షరం నేర్చుకున్నందుకు, ఒక్క అక్షరం నేర్చుకున్నందుకు అది లీడర్ అయిపోతే, నేను 4 అక్షరాలు నేర్చుకున్నాను, నేను స్కూల్ కి ప్రిన్సిపల్ అయిపోవద్దు కదా. అదే అనుకుంటూ ఉంటా అప్పుడప్పుడు నేను కూడా, నన్ను ఎందుకు ప్రిన్సిపల్ చేయట్లేదా అని ఈ డౌట్ నాకు వచ్చింది. మరి క్లారిటీ చేసుకోవాలి కదా. అందుకని ఫస్ట్ మా టీచర్ని వెళ్ళి అడిగా, టీచర్ నేను ఒక అక్షరం నేర్చుకున్నందుకు రవి గారికి క్లాస్ లీడర్ చేశారు కదా, మరి నేను 4 అక్షరాలు నేర్చుకున్నాను, నన్ను స్కూల్ కి ప్రిన్సిపల్ చేయరా అని అడిగాను. అడిగితే టీచర్ ఆలోచించింది. దీని అంటే ఇంక ఏడుపు మొదలెట్టేస్తుంది. అలా అని దీనికి సమాధానం చెప్పకపోతే నన్ను వదిలిపెట్టాడు. ఏం చేయాలని ఆలోచించి, ఓకేరా రేపు సెప్టెంబర్ 5 టీచర్స్ డే వస్తుంది కదా, అప్పుడు నిన్ను క్లాస్ టీచర్ చేస్తా, నువ్వు క్లాస్ టీచర్ అయ్యి అందరికి పాఠాలు చెప్పేస్తావు అనుకో, తర్వాత నిన్ను ప్రిన్సిపల్ చేసేస్తా స్కూల్ కి అని చెప్పింది. అబ్బా భలే ఛాన్స్ వచ్చింది. ఈ క్లాస్ కి నేనే టీచర్. అందరినీ ఎవరు చెప్పినా చదవకపోతే ఇంత పెద్ద కర్ర పట్టుకుని కొడతా, నేనంటే అందరూ భయపడాలి అని చెప్పేసి మంచి ప్లాన్ లో ఉన్నా. ఓకే రానే వచ్చింది టీచర్స్ కి. అయితే మరి టీచర్ అంటే చీర కట్టుకోవాలి కదా, మనం చదివేదే 1వ తరగతి. ఇంత గౌన్లు వేసుకుని ఫస్ట్ వెళ్తుంటే నా ఫ్రెండ్ వచ్చి, ఏమే గౌన్ వేసుకెళ్తున్నావంటే టీచర్స్ డే కదా, మన టీచర్లు చీర కట్టుకుని వస్తారు కదా, నువ్వు అట్లా కట్టుకురా అని చెప్పి అవును కదా నేను చీర కట్టుకోవాలి అని చెప్పేసి నేను ఇంటికెళ్ళి అమ్మకి చెప్పా, అమ్మా ఇవాళ క్లాస్ కి నేనే టీచర్, నాకు చీర కట్టు అని. మా అమ్మ చూసింది, ఏమే వేళ్ళంత లేవు, నువ్వు టీచర్గా, సరేనే నీకు చీర కడతా గానీ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పవే, ఒక క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చెప్పావు అనుకో నేను నీకు చీర కడతా. సరే ఏంటో చెప్పమ్మా అంటే మా అమ్మ అడిగింది. నేను ఒక లెక్క చెప్తా, ఆ లెక్క నువ్వు చేసావంటే నేను నిన్ను చీర కట్టి నీ స్కూల్కి పంపిస్తా, లేదా నువ్వు గౌన్ వేసుకుని వెళ్ళాలి అని. సరే అయితే అడిగింది అమ్మ, 2 + 2 ఎంత? ఇది కూడా తెలియదా నీకు? 22 అంటే మా అమ్మ అవక్కయ్య, ఏంటే మళ్ళీ చెప్పు అని అడిగారు.
22 22 2 రాసావా, ప్లస్ పెట్టావా, మళ్ళీ 2 రాసావా, మళ్ళీ ప్లస్ పెట్టావా, అప్పుడు ఎంత అయింది? ఈజుకోల్ పెడితే 2 రాయాలి. 2 ఎంత వస్తుంది? 22 వస్తుంది అని చెప్పాను. ఎవరానే నువ్వు చెప్పిన లెక్క ప్రకారం 22 వచ్చింది. నీలాంటి గొప్ప టీచర్ దొరికితే ఆ క్లాసులో పిల్లలు బాగా చదువుకుంటారమ్మా. సరే గాని నువ్వు చెప్పిన ఆన్సర్ కి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. చీరలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు గాని ఇవాళ గౌన్ వేసుకుని వెళ్ళిపో. మధ్యాహ్నం వస్తావు కదా, అప్పుడు మంచి చీర ఎత్తి పెడతాను, అప్పుడు కట్టుకుని క్లాస్ చెప్దు కానీ మీ స్కూల్కి వెళ్ళి, సరేనా? వెళ్ళిపో అంది. ఇదేదో బాగుంది, నేను అమ్మ ప్రశ్నకి ఆన్సర్ చెప్తా అనుకుంటా భుజాలు ఎగరేసుకుంటా స్కూల్కి వెళ్ళిపోయాను. టింగ్ 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 అనుకుంటా. తీరా వెళ్ళాక మా టీచర్ కూర్చున్నారు. ఏమ్మా వాళ్ళు చీర కట్టుకుని రాలేదేంటి? స్కూల్కి టీచర్ అవుతానన్నావు కదా, ప్రిన్సిపల్ కూడా అవుతానన్నావు, క్లాస్ లో టీచర్ అయితే కదా ప్రిన్సిపల్ చేస్తానన్నాను అని అంటే, అవును మిస్ చేస్తున్నారు. అమ్మ అడిగింది క్వశ్చన్ 2+2 ఎంత అని అడిగింది. నేను ఇంటెలిజెంట్ గా ఆన్సర్ చెప్పేసరికి అమ్మ అవాక్కైపోయి మధ్యాహ్నం మంచి చీర తీసి పెడతానండి, మధ్యాహ్నం నుంచి కట్టుకుని వస్తా అన్నది. ఓకే అయితే సరే గాని నువ్వు ఈ పూట లీడర్ అవు, గౌన్ వేసుకొచ్చావు కదా, ఈ పూట లీడర్ అవు, మధ్యాహ్నం నుంచి టీచర్ అవుదు కానీ సాయంత్రానికి ప్రిన్సిపల్ అయిపోదు గాని అని చెప్పి చెప్పింది మా టీచర్. సరే అయితే నేను లీడర్ కదా, అవునమ్మా నువ్వు ఇప్పుడు లీడరు, అల్లరి చేసే వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకో అని చెప్పి చెప్పిందనమాట. అయితే సరే అని చెప్పి కర్ర పట్టుకుని చూస్తా ఉంటే అందులోని శ్యామ్లా మాట్లాడుతూ, అయ్ శ్యామ్లా మాట్లాడు, టీచర్ ఉన్నారా మాట్లాడు అని చెప్పి సైలెంట్. అసలు ఈలోగా పక్కన గోపిగాడు, అక్క 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 మొన్న ఏ చెప్పావు కదా, ఇప్పుడు నెక్స్ట్ అక్షరం నేర్పక్క అంటే, ఇష్యూ ఇప్పుడు నేను లీడర్ని, మధ్యాహ్నం టీచర్ అవుతాను, అప్పుడు నేర్పిస్తా, అప్పటి వరకు నువ్వు అడగద్దు అని చెప్పి చెప్పా. ఏది 3వ తరగతికి క్లాస్ టీచరు ఇంకా ప్రిన్సిపాల్ మన ఏఎం అదే. సరే చూద్దాంలే. నా బిల్డప్ కి పక్కన మా టీచర్ గారు చూసి నవ్వుకుంటున్నారు. సరే గాని ఇప్పుడు నువ్వు లీడరు కదా, నువ్వు బాగా చదివితేనే కదా మిగిలిన స్టూడెంట్లకి చెప్పగలవు డౌట్స్, అందుకని నేను బోర్డు మీద రాస్తా, నువ్వు అది చదివి చెప్పాలి అని చెప్పి టీచర్ గారు చెప్పారు. దాని మీద ఆవిడ ఏం రాశారు? సైలెన్స్ అని రాశారు. అందరూ నిశ్శబ్దంగా ఉండవలెను అని చెప్పి టీచర్ గారు రాశారు. దాన్ని ఇప్పుడు నేను చదవాలి. ఎట్లా చదివాను తెలుసా? సగం తెలుగు సగం ఇంగ్లీష్. శైలు శబ్దంగా సెన్స్ అని చెప్పి నేను చదివాను. అయితే అలా చదివేసరికి మా టీచర్ హవాకే, ఏం చదువుతున్నామ్మా అంటే, మీరు బోర్డు మీద రాశారు కదా అదే నేను చదువుతున్నాను టీచరు అని చెప్పాను. అంటే టీచర్ అన్నారు, సరేమ్మా నువ్వు ఇలా కాదు, అయితే తెలుగు చదువు లేదా ఇంగ్లీష్ చదువు, అంతేగాని ఇంగ్లీషు తెలుగు కలిపి చదువు మాకు అన్ని తప్పులుగా వస్తున్నాయి అంటే, లేదు మిస్ నేను బాగా చదివాను, కరెక్ట్ గా చదివాను అని చెప్పి దబాయించు. సరే నువ్వేం చదువు మళ్ళీ చెప్పు అంటే, సైలెన్సు శబ్దము సిన్సు అని చదివా. ఇందాక ఒకటి చదివా, ఇప్పుడు ఇంకోటి చదివా. దాంతో టీచర్ పిచ్చ క్లారిటీ వచ్చేసింది మన చదువు మీద. దీన్ని ఇలా కాదని చెప్పి, ఇట్లా రావే నువ్వు అంటే దమ్ము రాదు నీకు, నువ్వు లీడర్, మధ్యాహ్నం నుంచి టీచర్, పైగా నీ మొహానికి ప్రిన్సిపల్ కూడా చేయాలనా? ఇట్లా కాదు కానీ నువ్వు మర్యాదగా ఇవాళ ఏబిసిడీలు జెడ్ వరకు రాసి చూపించాలి, గుణింతాలు కూడా చూపించాలి నాకు తెలుగులో.
అఆలు కూడా బండి వరకు రాసి గుణింతాలు కూడా చూపించారు. లేదా నేను ఇంటికి పంపించేదిలే. నేను ఆకైపోయా. ఏంటి నేను ఇన్ని తప్పులు చదివేశాను. అనవసరంగా టీచర్ని అడిగాను కదా టీచర్ అవుతానని. ఆవిడ కాంపిటీషన్ వస్తానని కుళ్ళుకుంటోంది. ఏముంది, మధ్యాహ్నానికి కదా టీచర్ చేస్తానంది. ఈలోగా రాసి చూపించేస్తే అప్పుడు నేనే టీచర్, సాయంత్రం ప్రిన్సిపల్ అయిపోతా. సో ఇప్పుడు నేను ఏబిసిడీలు రాయ అని చెప్పి కూర్చుని పలక మీద రాస్తున్నా. మనకు అంతవరకు వచ్చి తర్వాత రాదు కదా. ఇలాగా వాడొచ్చాడు. అక్క 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 నాకు ఏ తరగతి నేర్పుతాన్నావు, మధ్య నుంచి రమ్మన్నావు, నేర్పుతాన్నావు, నేర్పండి. కోపం ఒరే నువ్వు అనవసరంగా నీ వల్ల నేను విరుక్కున్నాను టీచర్ దగ్గర. చూడు నీకు చదువు చెప్పి నా చదువు అంతా పోయింది అనేసి దబాయించి నైస్ గా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్కూల్ డేస్ టాపిక్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.